షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము యాకోబు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. దేవునికి లోబడి యుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ప్రభునందు ప్రియులారా, దేవునికి లోబడుట, అపవాదిని ఎదిరించుట, ఆ తరువాత వాడు మన యొద్ద నుండి పారిపోవుట. దేవునికి లోబడకుండా అపవాదిని ఎదిరిస్తే అపనిందల పాలే కాదు, అవమానాల పాలే కూడా అవుతాం. దేవునికి లోబడి ఉండుట, విధేయత చూపించినప్పుడు ఆ తదుపరి వెంటనే విజయం ఉంటుందన్న సంగతి తెంచాలి. వినయం లేకుండా నాకు విజయం రాలేదని ఎప్పుడు కూడా భంగపోయే మాటలు మాట్లాడకూడదు. భక్తుడు చెప్తున్నాడు, మీరు అణకువగలవారై ఉండాలి. గర్విష్ఠులుగా ప్రవర్తిస్తే గద్దె దించే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది. గర్వమును, నాశనమును ఇవన్నీ కూడా ఒకదాని వెనకాల ఉంటాయి. ముందు గర్వం ఉంది అంటే దాని వెనుక నాశనం ఉందని అర్థం చేసుకోవాలి. దేవునికి లోబడి ఉండుడి, దేవుని మాట వినాలి. వినుట అంటే విన్నదాని ప్రకారం గైకొనుట అని కూడా గ్రహించాలి. ఎప్పుడైతే మనము దేవునికి లోబడతామో అప్పుడు అపవాది, దుష్టుడు, సాతానుడును ఎదిరించటానికి శక్తిమంతులవుతాము. దేవుణ్ణి ఎప్పుడైతే మనం ఎదిరిస్తామో అపవాదిని ఎదిరించలేము. కారణం, అప్పటికే బలహీనులమైపోతామని దీని అర్థం. దేవునికి లోబడిన తరువాత మనం ఎప్పుడైతే అపవాదిని ఎదిరిస్తామో ఆ దుష్టుడు పారిపోతాడు. ఇది గొప్ప వాగ్దానం అండి. దేవుడిచ్చిన బలంతో మనము దుష్టుణ్ణి ఎదిరించేవారుగా ఉండాలి. దేవ బలంతో మనం ఎదిరిస్తే సాతానుకు భయం. దేవునికి లోబడే వారి నుండి దుష్టుడు పారిపోతాడు. లోబడటం ముందు, ఎదిరించటం తర్వాత. లోబడకుండా ఎదిరిస్తే కింద పడక తప్పదని మనం అర్థం చేసుకోవాలి. ప్రభునందు పిల్లరా, ఈరోజు విధేయత అతి తక్కువగా చూడగలుగుతున్నామా? గర్వాన్ని ముందు స్థానంలో పెట్టినట్లయితే ఘనహీనులుగా మిగిలిపోతామని గ్రహిద్దాం. ఎప్పటికప్పుడు నా దేవుడు తాను తగ్గించుకుని భూమి మీదకి సాత్వికుడుగా జన్మించాడు, ఈ లక్షణాలు నేను అలవర్చుకుంటాను అని మనం తీర్మానించుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ దిశగా అడుగులు వేస్తాము. అప్పుడు మనం అపవాదిని ఎదిరిస్తే దుష్టుడు మన యొద్ద నుండి పారిపోతాడు. అప్పుడు శక్తిమంతులవుతాం. ఎదిరించుటకు బలం ఉంటుంది. ఎదెంత పని అనొద్దు. దేవునికి దేవుని యొక్క బిడ్డలుగా తల ఎత్తుకునే వారముగా మనము జీవిద్దాం. దేవుడు తన కృపతో మనల్ని బలపరచునుగాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.